అందరికీ ప్రైజ్లా ఆరాధనలో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. సుజాతకు స్టార్టింగ్ ప్రే చేస్తారు. ప్రైజ్లాక ప్రేజ్ లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు మనం ఆన్లైన్ స్కైప్ లో ప్రార్థన పూర్వకంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడవు 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 మహాఘనుడవు సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన యేసయ్య, ఆది కాలం నుంచి ప్రభ అంతం వరకు ఉన్న దేవుడవు నాయన, అల్ఫయు ఒమోగేయు నీవే ఉన్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ మీరు సమకూర్చండి, ప్రతి ఒక్కరు నడిపించండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభాల తండ్రి ప్రార్థన పూర్వకంగా నీ యొక్క కార్యక్రమంలో నా తండ్రి పాల్గొంటకు కృప చూపించండి. శక్తి చేత బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే కార్యములు జరిగించే దేవుడు, గొప్ప దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభ. ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా ప్రభ మమ్మల్ని నడిపించిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తుతుల పైన ఆసీనుడమైన యేసయ్య, మా మధ్యకు దిగి వచ్చిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు, మాతో మీరు మాట్లాడుతున్నందుకు, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీకు కృపలో జ్ఞాపకం చేసుకొని నీ యొక్క అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి ప్రభ, మరి రాత్రి కాల సమయం మందు రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యంను ప్రభ మరి ఎవరెవరు ఎక్కడెక్కడ వింటున్నారో, ఎంత దూరం వెళ్తుందో ప్రభ, వెళ్ళిన ప్రతి స్థలంలో ప్రభ మీ యొక్క కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించండి. ఏసీ పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కరి కుటుంబంలో జరిగించండి నాయన. ప్రతి ఒక్కరు ప్రభనతని రక్షణ భాగ్యం అందుకున్నట్టు ప్రభ, అంత్యకాలంలో ప్రభనతని భయంకరమైన దుర్దినంలో మేము ఉంటుండగా మమ్మల్ని అందరినీ ప్రభనతని నీ యొక్క రక్షణ నావలో ప్రభ మమ్మల్ని తోడుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ. స్వస్థతలు ప్రభ, గొప్ప కార్యములు తండ్రి ప్రభ మరి కుటుంబాలలో జరిగించండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కేబిపిఎం మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. కుటుంబంలోని ప్రతి వ్యక్తి పైన ప్రభ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. ఏసీ నా తండ్రి ప్రభ, ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభ నతని ఎదుగుటకు ప్రభ, ప్రార్థనలో నా తండ్రి విశ్వాసంలో ప్రభ ముందుకు సాగుటకు ప్రభ కృప చూపించండి నాయన. ప్రార్థన ఆత్మను మాకందరికి దయచేయండి తండ్రి. ఏసీ ప్రభ ఆటంకపరుస్తున్న అంధకారం అంత చీకటి శక్తులు ఏసీ శక్తిగల నామంలో కాలిపోను గాక నా తండ్రి ప్రభ. మరి మీ యొక్క వాక్యం వితనైన బిడ్డను ప్రభ మీ యొక్క శిలువ చాటును మరుగుపరచుకోనండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని ప్రభ నా తండ్రి సరి చేయండి. నా తండ్రి ప్రభ మాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఈ రాత్రి కాలం అందు ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంని మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభ నా తండ్రి మీ యొక్క పాద సన్నిధి తీసుకొని వస్తున్నాను ఆయన. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ యొక్క పరిశుద్ధ నామంకి చెల్లును గాక. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. కలర్ కదా పాట పాడతాను. ప్రైజ్ లా బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్. సిస్టర్ సౌండ్ ఓకేనా సిస్టర్? ఓకే బ్రదర్. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి, పరిశుద్ధతే మన స్వంత జాతండి. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి, పరిశుద్ధతే మన సొంత జాతండి. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, కన్న దేశమే మన సొంత ఊరండి. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, కనాన్ దేశమే మన సొంత ఊరండి. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము.
ఆ రక్తము ఈ రక్తము ఏ రక్తమండి, క్రీస్తేసు రక్తమే పాప బాపండి. ఆ రక్తము ఈ రక్తం ఏ రక్తమండి, క్రీస్తేసు రక్తమే పాప బాపండి. పోదాము పోదాము పైన మోదాము, చెప్పబోదాము పైన మోదాము, చెప్పబోదాము. ఆ లోకము ఈ లోకము ఏ లోకం, పరలోకమే మన లోకం. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము వార్త చెప్పబోదాము. ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమమండి, క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి. ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి, క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. నతానే బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్ అందరికీ వందనాలు. దేవుని నామంలో మీ అందరిని దేవుడు మనందరిని దీవించింది కదా. మరి ప్రార్థించుకొని వాక్యం చూసుకుందాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ యొక్క దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఆయన నామానికి మహిమ ఘనత చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మరి రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తూ దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని మేము సరి చేసుకొని సిద్ధపాటు కలిగి ప్రభువా అంత్యకాలంలో మేము ఉంటున్నాం ప్రభువా. మరి మమ్మల్ని సరిచేయమని వాక్యము విని మా హృదయాల్లో భద్రపరచుకున్నటకు సహాయం అనుగ్రహించమని కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తులైన యేసుప్రభు సహోదరుడైన యూదా రాస్తూ ఈ విధంగా మరి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఏంటి అంటే, యూదా పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. యూదా పత్రిక 17వ వచనము ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ కాలమును బట్టి మనము గ్రహిస్తే ప్రతి ఒక్కరి విషయంలో మనుషుడు ఎవరైనా, అందుకనే ప్రభువారు మరి తన సేవకుల ద్వారా బయలుపరిచింది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని ఆయన స్పష్టమైన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన మాటలు మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆ నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని భూమి మీద ఆయన స్పష్టంగా మరి రాయించాడు. ఆయన ఆత్మ ద్వారా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మనము ఆయనలో ఉన్నామా, ఆయన ఆత్మ మనలో ఉంటేనే
మనము జీవించగలము, ఇతరులకు మనం ప్రకటించగలమని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా ఆయన మాట్లాడుతూ యూదా పత్రిక 17వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని అని చెప్తూ ఉన్నాడు. అంత్యకాల దినములు కాబట్టి మరి మొదట ఆ కాలంలోనే ఈ కాలాన్ని గ్రహించి రాయించిన పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క వాకులు మరి మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలు, ఎందుకంటే భక్తిహీనమైన దురాశలతోటి ఉంటున్నాము భక్తిలో అనుకొని మనము కొనసాగుతున్నాం. గాని ఇక్కడ ఏమంటున్నాడంటే, అంత్యకాలము నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునడి అంటున్నాడు. ఎందుకంటే ఇది జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి, మరి మనందరికీ జ్ఞాపకం చేయబడుతున్న మాట. ఎందుకంటే ఈ లోకము దీని ఆశ గతించుతున్నది. ఎందుకంటే ఈ అంత్యకాలంలో మనం ఉంటున్నాం. ఎందుకంటే మరి ఆయన రాకడ సమీపంగా ఉందేమో. ఎందుకంటే ఆయన మరి ఆ మత్తయి సువార్తలో అంటాడు ఒక మాట, మరి తండ్రి కుమారునికైనా దేవదూతలకైనా ఆయన రాకడ తెలియదంట. తండ్రికి మాత్రమే మరి ఆ రాకడ దినమును ఆయన నిర్ణయించి పెట్టాడు. అందుకనే ఈ అంత్యకాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటలే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అందుకనే మరి అదే విధంగా అట్టివారు ప్రకృతి సంబంధులు అని అంటున్నాడు. భక్తిహీనంగా ఉండేవారు ప్రకృతి సంబంధులు అంటున్నాడు. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. అట్టివారు ఎవరంట? ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారయ్యుండి భేదములు కలగజేయుచున్నారు అంటుండే. అంతే ఇప్పుడు సంఘాలలో మనుషులలో అనేకమైన భేదాలు కనిపిస్తున్నాయి. మనము గ్రహిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఒకరి మీదకి ఒకరు లేస్తూ అనేకమైన విపత్తులతో మరి ఈ లోకంలో జరుగుతున్న విధానాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. కానీ మనము ఎట్టివారం ఎలా ఉన్నాం? మనము ఆయనకు లోబడి ఉన్నాము అని గ్రహించుకొని మనము ఆ విధంగా మనము ఫాలో అయ్యే విధంగా మనము గమనించుకోవాలా. అందుకనే ఆయన పరిశుద్ధ ప్రవక్తలు రాయించాడంట, అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. ఎందుకంటే మీరు ఏ స్థానంలో ఉన్నారు, ఆయనకు అనుకూలంగా ఉన్నారా, సిద్ధపాటు కలిగి ఉన్నారా అని జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. అందుకనే మొదట మాట్లాడింది అదే అన్నట్టు ఆయన 17వ వచనంలో, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన భక్తి కూడా హీనంగా అయిపోతుందంట మనుషులు. అందుకనే ఏమంటాడంటే మత్తయి సువార్తలో ఒక మాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోను అని మరి ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఆయన ఆత్మ ద్వారా. అందుకనే అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఆ మాటలు మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వీరంట 19వ వచనంలో ఏమంటున్నాడంటే, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేస్తున్నారు. ప్రతి ఒక్క సంఘంలో భేదములు, ఇది మా సంఘము, ఇది మీ సంఘము, ఇది తక్కువ వారి సంఘము, ఇది ఎక్కువ వారి సంఘము అని ఒకరికొకరు మనుషులకు మనుషులే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే విధానాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే మనము గ్రహించుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే ఆ యొక్క మాటలను మీరు జ్ఞాపకం చేసుకునడి అంటుండు. ఆ రోజు రాసిన మాటలు మనకు ఇప్పుడు ఈ యొక్క ఆత్మ ద్వారా బలాన్ని చేకూరుస్తున్నాయి. అందుకనే మనము అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేస్తున్నారు అంటుండే ఇక్కడ. మరి భేదములు కలగజేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆత్మ లేని వారిగా ఉంటున్నారు, వాళ్ళు ప్రకృతి సంబంధులు అని దేవుడు ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అందుకనే భేదములు కలగజేస్తూ ఉన్నారంట. ప్రియులారా, మీరు
విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని అంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైంది దాని మీద మిమ్మును మీరు కట్టుకోవచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అంటుండే. ఇక్కడ కాచుకొని ఉండుడి, దేవుని ప్రేమ మరి ఆ విధంగా ఉంది అని చెప్తున్నాడు. మరి పరిశుద్ధమైంది దాని మీదనట మిమ్మును మీరే కట్టుకొనుచు అంటుండు. మనమే జాగ్రత్త పరచుకోవాలా, మన హృదయాలను కలవరపడకుండానట్లుగా మనమే మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అని ఇక్కడ మరి దేవుడు రాయిస్తూ ఉన్నాడు. అందుకనే 21వ వచనంలో నిత్య జీవార్థమైన మన ప్రభువాగు అంటున్నాడు. నిత్య జీవము ఆయనలో ఉంది కాబట్టి నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు, ఆయన కనికర స్వరూపుడు కాబట్టి మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆ కనికరము మనలో ఉండాల, ఆయన ప్రేమ మనలో ఉండాలి. అందుకనే నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండుడి. మనము ఎల్లకాలము ఆయనను చూస్తూనే ఉండాల, ఆయనను కనిపెడుతూ మన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు తెచ్చేది మనకు తెలియదు కాబట్టి. ఎందుకంటే కుమారుడు, దేవదూతలు కూడా ఎరగరంట ఆ యొక్క రాకడ సమయము. అందుకనే మరి రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, జనం మీదకి జనము, భూకంపాలు, అక్కడక్కడ కరువులు, మరి అనేక మంది మరి చనిపోతూ ఉన్నారు. అందుకనే మరి మనం మంచుకున్నాంలే అనుకోకూడదు. ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకే తెలియదు కాబట్టి ఈ అంతకాలంలో ఉన్నాం కాబట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అందుకనే మనం గ్రహించుకోవాలి. 22వ వచనంలో సందేహపడు వారి మీద కనికరం చూపుడి అంటుండు. ఒకవేళ బలహీనులై ఉంటే వారి మీద కనికరం చూపండి అంటుండు. మనం కనికరం చూపేవారిగా ఉండాలి. దేవుని నామంలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అంటుండు. మనం ఈ విషయాలలో ఏం చేస్తున్నాము మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడు మరి ఆయన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయించిన మాటలు అనేకులు నెరవేర్చి మరి వాళ్ళు హతసాక్షులుగా అయిపోయిన వారు ఉన్నారు. వారిని బట్టి ఎంతో వేల మంది రక్షణ పొందినట్లు మనం గమనిస్తాం. కానీ మనము మరి ఆత్మల రక్షణ కొరకై మనము ప్రయాసపడాలి. అందుకనే ఏమంటున్నాడంటే 23వ వచనంలో అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక, అలాంటి వారితో మనం అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక ఏ విధంగా ఉండమంటున్నాను, అసవ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అంటాడు. మరి ఎలాంటి అపవిత్రత మనకు అంటకుండా మరి లోకానుసారమైన జీవితాన్ని మనం జీవించకుండా ఈ విధంగా అసవ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అంటుండు. మరి మనము కరుణించే వారిగా ఉండాలా. ఎందుకంటే మనము ముందు జాగ్రత్తగా ఉంటేనే ఇతరులను కాపాడగలుగుతామని దేవుడు మరి ఈ విధంగా తెలియజేస్తున్నాడు యూదా పత్రికలో. అయితే 24వ వచనంలో త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగాను నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునగాక ఆమేన్ అని ఇక్కడ చివరిగా పత్రికను ముగిస్తూ ఉన్నాడు. అందుకనే మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగుమంటున్నాడు, రక్షించమంటున్నాడు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక ఎట్లుండాలంటున్నాడు, అసవ్యించుకొనుచు భయముతో కొందరిని రక్షించుకోండి. ఆ అపవిత్రమైన విధానాలు మనము దూరంగా ఉండాలి, వాటిని అసహించుకోవాలని అంటున్నాడు. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకంట తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగాను నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుని కంట మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును
సర్వయుగములను కలుగును గాక ఆమేనని ఇక్కడ ఈ పత్రికను ముగించాడు. మనము ఇన్ని రకాలుగా ఆయన ప్రయాసపడుతూ మన కొరకు ఈ పత్రికను మరి ఆ కాలంలో రాసిన పత్రికలు ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే అది 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మరి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మరి ఈ విధంగా రాయించి పెట్టాడు. ఏమని అంటున్నాడంటే, యెషయా 60 అధ్యాయము 2వ వచనంలో, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది అంటున్నాడు. అవును, పాపమనే చీకటి, ధనమనే చీకటి, డబ్బు అనే చీకటి, అహం అనే చీకటి, ఓర్వలేనితనం అనే చీకటి, ఎన్నో విధాలుగా ఈర్ష్య, కుళ్ళు, ఇలాంటి చీకటి మనుషులను తన గొప్పతనం గురించి, తనను తాను హెచ్చించుకునే విధానం గురించి ఈ విధానంలో అందుకనే అంటున్నాడు, మనుషులు ఈ విధంగా భూమి మీద ఉన్నారు కాబట్టి చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఒకరినొకరు అప్పగించుకొని ఒకరినొకరు చంపుకొనుచున్నారు. ఒకరిని దోచుకొని తల్లిదండ్రులను కూడా చంపే విధానాలు ఇక్కడ కనిపిస్తున్నాయి భూమి మీద. కుమారులు తండ్రి మీదికి, తల్లి అత్తకు, కోడలు, ఈ విధంగా అన్ని వ్యతిరేకమైన కార్యాలు, పాపము లోకములో విస్తరిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు, చూడుము భూమి చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఆయన ఏమాత్రం కూడా చీకటై లేడు దేవుడు. ఆయనను అనుసరిస్తే మనకు ఆ చీకటి ఉండదు. కానీ ఇక్కడ చీకటి కమ్మడానికి కారణం ఏంటంటే మనుషుల్లో పాపము అనేది బీజము చావలేదు కాబట్టి ఇక్కడ అందుకనే అంటున్నాడు, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కానీ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది. ఎప్పుడంటే మనము ఆయనను హృదయపూర్వకముగా అనుసరించినప్పుడే మరి ఆయన మన పైన ప్రకాశిస్తాడు. మనము ఈ యొక్క చీకటిలో ఉంటే మరి అందుకనే ఆ చీకటి మనలను కమ్మే విధంగా ఉంది. కాబట్టి ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము చీకటిలో ఉండుటకు చీకటి సంబంధం కావు కాబట్టి చూడుము అందుకనే అంటున్నాడు, చీకటి భూమిని కమ్ముచున్నదంట. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. జనములు మరి ఏ జనములైనది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మనము చీకటిలో ఉన్నవారము కాము అని రోమపత్రికలో మాట్లాడతాడు, కొరింథీ పత్రికలో మాట్లాడతాడు పౌలు గారు. మనము ఈ అంధకార సంబంధమైన క్రియల నుండి మనము విడుదల పొందినాం కాబట్టి మనము మరి ఈ చీకటి సంబంధులుగా ఉండకూడదని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకనే చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇప్పుడు చీకటిలో జీవించేవారు, దేవుల్లో ఉండి కూడా చీకటిలో జీవించేవారు చాలా మంది ఉన్నారు. అందుకనే మరి జ్ఞాపకం చేస్తున్నాడేమో, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అవును, మన మీద ఆయన మహిమ కనబడేటట్లుగా మనము ఆయనకు లోబడి ఉండాలని మరి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే 3వ వచనంలో, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. జనములంట నీ వెలుగునకు వచ్చేదరు. వెలుగు నీలో ఉంటే జనములు నీ యొద్దకు వస్తారని ఇక్కడ మాట్లాడుతున్నారు. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు అంటుండు. రాజులంట నీ ఉదయ కాంతికి వచ్చేదరు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జనములు చీకటి కమ్ముచూ ఉన్నది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనము గ్రహించుకునేది ఏంటంటే మనము ఆయనను అనుసరించి నడుచుకునే వారిగా మాత్రమే ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం గ్రహించుకోవాలా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే లోకంలో కొంతమంది విషయాలలో ఇప్పుడు ఎందుకంటే జనములు అని ఆయన ఎందుకు చెప్పిండంటే మరి కొంతమంది జనములు ఆ విధంగా ఉన్నారేమో, కానీ మనలో ఉండకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలని ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో ఈ లోకంలో నడిచే విధానాలు ఏ విధంగా ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్క బోధకుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు.
ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క రకంగా ఉంటుండొచ్చు. అది కాకపోతే మనము వారిని ఏ విధమైన మరి విధానాలు మాట్లాడలేము కానీ కొంతమంది క్రీస్తును చూపిస్తారు, కొంతమంది ఆ వాళ్ళనే చూయించుకుంటారు. అది కాదు కదా. క్రీస్తు మన కొరకు కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మనము విమోచింపబడ్డామని మరిచి మరి అందుకనే ఆ విధంగా మరి మాట్లాడుతూ ఈ యొక్క విధానాన్ని మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే మత్తయి సువార్త 15:14 ఏమంటాడు? వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయనను అడిగిందట. అయితే ఈ యొక్క దారి చూపే బోధకులు కూడా మరి సరి అయిన బోధను బోధించక మరి అన్ని వ్యతిరేకమైన విధానాలు చేస్తే కూడా మరి దేవుని దృష్టిలో అది పాపముగా పరిగణింపబడుతుంది. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలా. ఎందుకంటే ఇది భ్రష్టత్వము సంభవించింది ప్రతి ఒక్కరు. ఇది మోసపుచ్చు భ్రమపరచు ఆత్మలో ప్రతి ఒక్కరు ఉన్నారు. అది మనసుకు ప్రతి ఒక్కరు మనం గ్రహించుకోవాలి. లేరు, మేము లేవు అనే విధానంలో ఎవరు లేరు. ఎందుకంటే ఇది నిజము. ఇది మన ఆత్మకు ఒక పరీక్ష. ఎందుకంటే మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి మనము మనలను పరీక్షించుకునే విధానాన్ని నేర్చుకోవాలి తప్ప మనము చెప్పిన వాక్యాన్ని మనము వ్యతిరేకించకూడదు. ఎందుకంటే ఇది ఎవరు చెప్పినా ఇది దేవుని వాక్యం. కాబట్టి అందుకని అంటున్నాడు, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారు అయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అంటున్నాడు. అయితే మరి దేవుని విషయాలు తెలియని వారు దేవుని గురించి చెప్తే అది అర్థం కాదు. కాబట్టి మేము అన్నీ తెలుసు మాకు అని మనము వారిని వెంబడి పెట్టుకుని వస్తే మనము పడతాం, వాళ్ళు పడతారు. అందుకనే దేవుని విధానాన్ని మనము తెలుసుకునే వారిగా మాత్రమే ఉండాలని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనము గ్రహించుకోవాలా, మనం గుడ్డివారము కాం. అందుకనే మనము ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా మాత్రమే ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము హగ్గయిలో చూసుకుందామండి. హగ్గయి 2:7 హగ్గయి 2:7 నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, మహిమతో నింపుదును. మన మందిరాన్ని మహిమతో నింపుతాడు. మందిరమే మనం కాబట్టి అందుకని అంటున్నాడు, నేను ఈ అన్యజనులందరినీ కదిలిస్తాడంట దేవుడు మన సువార్త ద్వారా. ఎందుకంటే సువార్త ప్రకటింపంది ఎవ్వడు రక్షణ పొందడు. కాబట్టి మనం సువార్త ప్రకటించే వారిగా మాత్రం ఉండాల. ఎందుకంటే ఆయన ప్రేమను ప్రకటిస్తే కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. కాబట్టి అందుకని అంటున్నాడు, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను. అయితే నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతుండు. మనము ఈ విధంగా రక్షణ సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. 8వ వచనంలో ఏమంటున్నాడు? వెండి నాది, బంగారము నాదే, వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీది ఏది మరి? మనదేది లేదు. సమస్తము ఆయనది. సమస్తము భూమికి పునాది వేసిన వాడు ఆయననే. కాబట్టి మనము సమస్తము ఆయనకే అర్పించేవారిగా ఉండాల. 9వ వచనంలో ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఎందుకంటే మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఇవన్నీ ఆయనయే, ఇవి మనయాని బిగపట్టకూడదు. ఆయన కిచ్చేవిటి ఆయనకి ఇవ్వాలి. అందుకని యేసుప్రభు అంటాడు, కైసరికే, దేవునికే అంతే అని అంటాడు. అందుకనే ఆ మహిమ ఏ విధంగా ఉంటుందంటే 9వ వచనంలో ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి దినము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అవును, ఆ మహిమనట మించిపోతుందంట. మునపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము
నినుపను అనుగ్రహించేదను అంటున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు అంటున్నాడు. అయితే మరి మనము దేవునికి భయపడి ఆయన భయభక్తుల జీవితాలు మనం ఎరిగి ఆయన విషయాన్ని మనము ఎప్పుడైనా గ్రహించుకొని ఆయనకు చెల్లవలసినది కృతజ్ఞతాపూర్వకంగా మనము ఆయనకు ఇచ్చేవారిగా ఉండాల. మనది కానిది మరి ఆయన మనకిచ్చేది ఆయనకు మనం ఇచ్చేది మరి ఉన్నాయి కాబట్టి మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే దశమ భాగమైన మరి ఎందుకంటే నా మందిరములో ఆహారం ఉండునట్లు అని కూడా అన్నాడు కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. అందుకనే సంఖ్యాకాండములో ఒక మాట మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా మాట్లాడాడు. కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. చూడండి, ఆయన మహిమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయనకు సర్వ సమాజమును వారికి విరోధముగా లేపిండట. వీళ్ళు కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పగా ఆయన ఏమంటున్నాడు? వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఆ విధంగా ఆయనను బతిమిలాడుకుంటున్నారు. మరి ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు ఏంటి అంటే మన కష్టార్జితంలో నుంచి ఇయ్యకపోవడం కూడా ఆయనకు వ్యతిరేకమైన కార్యమే. మనము బిగపట్టడం కూడా వ్యతిరేకమైన కార్యమే. అందుకనే వారు 22వ వచనంలో వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన నా దేవ, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకునేది. మరి ఆ విధంగా వేడుకునేవారు ఇప్పుడున్నారా? ఎవరికి వారే, ఎవరి ఇంటి వాళ్ళు వాళ్ళ గురించే వేడుకుంటూ ఉన్నారు కానీ ఇతరుల గురించి వేడుకునే వారు ఉండాల. ఎందుకంటే ఒకరి గురించి చేసిన ప్రార్థన మనకు సమాధాన్ని కలుగజేస్తుంది అన్నట్టు. అందుకనే మనం గ్రహించుకోవాలా, ఆయన సమస్తము సమకూర్చి జరిగించేవాడు, మనకు సమస్తము తెలియజేయవాడు, సమస్తము మనకు మన ఆకలి దప్పులు తీర్చేవాడు ఆయననే. కాబట్టి మనుష్యుడు ఎవడు నమ్మదగిన వాడు కాడు. అందుకనే దేవుడు ఒక్కడే ఈ భూమి మీద నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన దేవుడు అని మనం గ్రహించుకోవాలా. అయితే అపోస్తుల కార్యములు 14:16 ఏమంటున్నాడంటే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చిండు. అప్పుడు చూచి చూడనట్టు దేవుడు వదిలేసిండు. అప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు దానికి పాపానికి ఎలాంటి వ్యతిరేకత లేదన్నట్టు. అంటే దాన్ని విమర్శించేది అప్పుడు ఆ దేవుడు పట్టించుకోలేదు. అందుకనే ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాను. అయితే అయినను ఆయన ఆకాశము నుండి అట్లా కూడా ఆయన ఆ పాపాలు చేసినా కూడా ఏ విధంగా వాళ్ళు నడుచుకున్నా కూడా ఆయన ఓర్చుకొని ఏ విధంగా ఉన్నాడంటే, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడంట. మనకు ఆకాశం నుండి వర్షం ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుతున్నాడు. మన హృదయాలను నింపుతున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఋతువులను దయచేస్తున్నాడు, ఆకాశం నుంచి వర్షమునిస్తున్నాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్తూ ఉన్నారు అపోస్తులైన పౌలు. ఏమంటున్నాడు అంటే, మీరు ఎన్ని పనులు చేసినా కూడా ఆయన చేసే పని అన్నిటికీ మనకు ఫలవంతమైన ఋతువులను మనకు దయచేస్తున్నాడు. ఆకాశం నుండి వర్షమును, ఫలవంతమైన ఋతువులను, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసంతో అంటే మన హృదయములను నింపుచున్నాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్తూ ఉన్నారు సాక్ష్యం వాళ్ళు. అవును, నిజమే. ఇది వాళ్ళు చేసిన
మరి ఆ విధానాన్ని దేవుడు చేసిన ఆ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వీళ్ళు బయలుపరుస్తూ ఉన్నారు. మనము ఆయనను కొనియాడే వారిగా ఉండాలా. మనము ఎంత యేసుక్రీస్తు నామంలో మన జీవితాలను తగ్గింపులో ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే మరి ప్రతి ఒక్కరు ఫలించగలరని మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే ఆ లూకాసు వార్త 14వ అధ్యాయంలో అంటాడు, తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడును అంటాడు. తనను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని ప్రతివాడు హెచ్చింపబడును. అవును, క్రీస్తునందు మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే వారిగా ఉండాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మనం ఆయన ఆ మాట గ్రహించాల. మనము ఆయన మాటను గ్రహించే వారిగా ఉండాలా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొరంథీ పత్రిక 2 కొరంథీ 3:18 2 కొరంథీ 3:18 ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. అవును, మరి ఎందుకంటే మనము ఆ ముసుగు లేని ముఖంతో ఉండాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు. మనము పాపం అనే ముసుగు అని మనలో ఉండకూడదు. అందుకనే ఆ విధంగా మొదట మాట్లాడాడు. ఎందుకంటే చూడుము జనములను చీకటి కమ్ముచున్నది అంటే ఆ ముసుగులో ఉంటే, పాపం అనే ముసుగులో ఉంటే, పాపం అనే యూబులో ఉంటే ఆ చీకటి ప్రతివాన్ని కమ్మేస్తుంది. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబ జయించు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేతనంట ఆ పోలికగానే మార్చబడుతున్నాం. మరి ఇప్పటికి మనం మార్చబడ్డామా? మన హృదయాల్లో ఇంకా ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు ఏవైనా ఉన్నాయని గ్రహించుకోవాలా. ఎందుకంటే ఈ లోకంలో మనుషుడు ఎవరు నమ్మదగిన వాడు కాడు, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు, ఆయనే సర్వాధికారి. కాబట్టి మనం మనుషులను నమ్మడానికి వీల్లేదు. అందుకనే రోమా పత్రికలో ఈ యొక్క మాట మాట్లాడుతూ ఈ విధంగా ఆయన సెలవిస్తున్నాడు. రోమా 1:21 ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంట. మనము దేవుణ్ణి ఎరిగినాం, ఆయన రక్తంలో కడగబడ్డాము, ప్రతి దుర్నీతి నుంచి మనము విడుదల చేయబడ్డాం. కానీ మనము ఏ విధంగా ఉండాలి వారి గురించి చెప్తుండు. వారిలో మనం ఉన్నామా? మరియు వారు అంటుండు. వారు ఎవరు? మనమా? వారు ఎవరు? అందులో మనము ఉన్నామా? అందుకనే మనం గ్రహించుకోవాలని ప్రతి ఒక్క అధ్యాయంలో, ప్రతి ఒక్క వచనంలో ఆయన ఎన్నో మర్మాలు దాచిపెడుతూ ఉంటాడు దేవుడు. మనం గ్రహించుకుంటే, మరియు వారు అంటే వేరే వాళ్ళు వారు అని చదివితే మనకు వస్తుంది, మనము వారు అని చదివితే బయట వాళ్ళకు వస్తుంది. అందుకని మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంట. వాళ్ళు దేవుడని తెలుసుకున్నా కూడా ఆయనను మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన ఏం చేసిండు? ఆకాశము నుండి వర్షమును, ఫలవంతమైన ఋతువులను ఆయన అనుగ్రహించిండు, ఉల్లాసముతో నింపిండు ఆయన హృదయాలను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మహిమపరచలేదంట ఆయన. మరియు వారు దేవుని ఎరుగుయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే వాళ్ళ పంచాదులు, వాళ్ళ పొట్టతిప్పలకు వాళ్ళు పోట్లాడుకొని వాళ్ళ వాదాలతోటి వాళ్ళు వ్యర్థులయ్యారు. కానీ క్రీస్తు విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే మనము కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను కనపరిచే వారిగా ఉండాలని దేవుడు రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మరియు వారు అంటుండు, మీరు అనకుండా మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనో లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థమైపోయారు. వాళ్ళ పంచాదులు, వాళ్ళ కొట్లాడలే వాళ్ళకు
వాళ్ళు ఆ విషయంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు కాబట్టి వ్యర్థంగా దాన్ని అనుసరించి విడుదలైరి అని అంటున్నాడు. అదే 22వ వచనంలో వారి అవివేక హృదయము అంధకారమయమాయను అంటాడు. అవును, అంధకారమే, చీకటి. అదే ఇప్పుడు చీకటి జనములను కమ్ముచున్నదని. ఆ విధంగా ఇది అంధకారము, అది చీకటి. వారి అవివేక హృదయము అంధకారమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చూడండి, ఎవరైతే ఈ లోకంలో ఆ జ్ఞానిని కావాలని అనుకుంటాడో అది వెర్రివాడు కావాలన్నట. అది ఎవరికి ఇష్టం? వెర్రివాడు కావాలంటే. కానీ కావాలా? ఎందుకంటే ఎంత తెలిసినా కూడా తెలియలేదు, నాకేం తెలియదు, దేవుడే నాకు బయలుపరిచేవాడు అనే విధంగా ఉండాలి. కానీ నాకు తెలిసినంత ఇంకొకరికి తెలుసా, మాకున్నంత తెలివి ఇంకొకరికి ఉంది, మేము చేసేంత భక్తి ఇంకోడన్నా చేస్తాడా, ఓడు ఉడలే భూమి మీద అనే విధానంలో ఉంటారు. కానీ చాలా అది దేవునికి వ్యతిరేకమైన పాపము. ఎందుకంటే మరి ఏలియా విషయంలో మనం గ్రహిస్తే, మరి నేను ఒక్కనే పోరాడుతున్నా, ఈ బయలు ప్రవక్తల ద్వారా నన్ను ఒక్కరిని కూడా చంపాలని చూస్తున్నాను అంటే, మరి అప్పటికి దేవుడు కొంతమంది ప్రవక్తలను దాచిపెట్టుకున్నట్ట. ఆయన ఒక్కడే కాదు, 1,000 మంది ఉన్నారు అక్కడ. అందుకనే అతడు ఏమనుకున్నాడు, నేను ఒక్కనే, నన్ను ఒక్కరిని కూడా చంపాలనుకుంటున్నారు ప్రభువా అంటే, చాలా మంది ఉన్నారు అని అన్నాడు. అందుకనే ఇంతకుముందు లూకాసు వార్త 14వ అధ్యాయంలో చెప్పినట్లు తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడును. దేవుని విషయంలో ఎవరు హెచ్చించుకున్నా అది తగ్గింపబడవలసిందే. ఎవరు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే విధానాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకనే వారి అవివేక హృదయము అంధకారమయమాను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అంటుండి ఇక్కడ. అయితే 23వ వచనంలో వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. చూడండి, మరి ఈ యొక్క దేవుణ్ణి, ఆయన నిజమైన దేవుడని తెలిసి కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుణ్ణని వాళ్ళకు తెలిసినా కూడా ఏ మాత్రం కూడా ఆయనను మహిమపరచలేదంట, ఆయనను గణపరచలేదంట. ఎందుకంటే వారి హృదయము అంధకారముగా ఉన్నది కాబట్టి వాళ్ళు గ్రహించేవారిగా లేడు. అందుకనే వారు అక్షయుడగు దేవుని మహిమను ఎట్లా చేసిరంట? క్షేమగు, అది నశించిపోయేదానికి అర్పిస్తున్నారు. మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా ఆ దూడలు ఆ యొక్క విగ్రహాలను చేసుకొని మొక్కుతూ ఉన్నారని దేవుడు కూడా సెలవిస్తున్నాడు. కానీ అలాంటి ఆ హృదయాలు మనము దేవులుగా మొక్కుతున్నామా? మరి వాళ్ళు ఎంత జ్ఞానస్తులైనా కావచ్చు, కానీ దేవునితో సమానులు కారు. ఆయనకిచ్చే ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలా, మనుషులకి ఇచ్చేది మనుషులకి ఇవ్వాలి. ఎందుకంటే దేవునికి ఇచ్చే మహిమను మనుషులకు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఇస్తాము, కానీ అతని మీద దేవుని ఉగ్రత ఉంటది, ఇచ్చిన వారి మీద కూడా దేవుని ఉగ్రత ఉంటది. ఎందుకంటే అది ఆయనకు చెల్లకూడదు. అందుకని మనుషులకు మనము ఎక్కువ మరి దేవునికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా, తర్వాతనే మనుష్యుడు. అందుకనే అంటాడు ఆయన 24వ వచనంలో, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించిండు. మరి ఆయన దేవుడని తెలిసి కూడా ఇన్ని వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మరి ఏ విషయంగా వాళ్ళట ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి ఉన్నారంట. వాళ్ళ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించిండు. అంతే కదా. మరి కొన్ని రోజులు మాత్రం దేవుడు కనిపెడతాడు అది ఎవరినైనా సరే, కానీ మరి ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి మనం దేవునికి భయపడే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనం గ్రహించుకోవాలా. అట్టివారు 25వ వచనంలో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. మరి ఈ విధంగా ఉంటే దేవుడు ఎలాగ సహిస్తాడు? చీకటి కమ్మదా? పాపము మనలో ఉంటే మన కళ్ళు చీకటితో మోసుకుపోతాయి. కాబట్టి అందుకనే యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 2వ వచనంలో అదే మాట అన్నాడు, చీకటి జనములను కమ్ముచున్నదని మనము గ్రహించుకోవాలా. అందుకని మనం సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును వారు పూజించి సేవించిరి అంటాడు. యుగ యుగముల వరకు ఆయనకు
ఆయన స్తోత్రారుడై ఉన్నాడు ఆమెన్. కానీ ఇట్లా చేసినా కూడా ఆయన స్తోత్రారుడై ఉన్నాడు ఆమెన్ అంటుండు. ఆయన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన యుగ యుగములు సజీవుడు కాబట్టి మనము ఆయనకు లోబడే వారిగా ఉండాల. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటారు. అవును, మనము లోకం తట్టు లోకాన్ని అనుసరించి మన చుట్టాలలో, బంధువుల, మన ఫ్రెండ్ సర్కిల్లో ఇక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా, అక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా మీరు ఉండకూడదని. కాబట్టి అంటున్నాడు 17వ వచనంలో, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయితే వారైతే అంధకారమైన మనస్సు గల వారైనారు. అదే చీకటి మనసు, అంధకారం అంటే వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిస్తున్నారు. చూడండి, వాళ్ళకు మనసులకు వ్యర్థత కలిగిందంట. అయితే వారు ఎలాంటి అంధకార మనసు గలవారై ఉన్నారు. అంధకారమైన మనసు గలవారై ఉన్నారు. తమ హృదయ కాఠిన్యము అని చెప్తున్నాడు, కాఠిన్యం వలన అని చెప్తున్నాడు, అజ్ఞానము చేత అని చెప్తున్నాడు. అయితే జీవములో నుండి వేరు చేయబడ్డారంట. వాళ్ళు బొత్తిగా తొలగించబడ్డారు. జీవములో నుండి వేరు చేయబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారంట. వారు ఎట్టివారంట? సిగ్గులు లేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామతత్వమునకు అప్పగించుకుని. చూడండి, మరి ఈ విధంగా ఈ లోకంలో నడుస్తున్నది. కాబట్టి మనము పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనము గ్రహించాలా. ఎందుకంటే మరి మనము ఆయనను అనుసరించి నడిస్తేనే ప్రతి విషయంలో ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆచరించే వారిగా ఉంటాం. ఎందుకంటే మనము ఆయన నామానికి మహిమ చెల్లించే వారిగా ఉండాలా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 కొరింథీ 4:4లో ఏమంటున్నాడంటే దేవుడు, వాక్యం నేను ముగిస్తాను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిందంట. చూడండి, మరి వాళ్ళు పాపంలో ఉంటే అది గుడ్డితనము కలిగి మరి గుడ్డివారిగానే ఉంటారు. కాబట్టి దేవుని అందుకనే అంటున్నాడు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు దేవునితో సమానముగా ఆయన ఉన్నాడంట. స్వరూపి అయ్యున్నాడు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్తనంటది. ఆయన మహిమను సువార్త కనపరుస్తుందంట. మనం గ్రహించాల ఈ అక్షరాలు. అందుకనే ఆయన మహిమను కనపరచు సువార్త సువార్త కూడా ప్రకాశిస్తున్నట్టు. ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఆ యొక్క నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. మరి మన కనులు ఎలాగున్నాయి? గుడ్డితనంలో ఉన్నామా? ఒకరికైనా సువార్త ప్రకటిస్తున్నామా? మనము వెలుగులో ఉన్నామా? వెలుగు సంబంధులుగా మన హృదయము అంధకారమయం ఉన్నదా? మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, మన సొంత ఇంటి విషయాలే ఉన్నాయా? మనం గ్రహించుకోవాలా. అదే 5వ వచనంలో ఏమంటున్నాడు? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే ఏమంటున్నాడు? అంధకారము చీకటిలో నుండి అంట. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ప్రైజ్లాడండి, అందరికి ఇంత మంచి మాటలు. మరి దేవుడు మన హృదయాలలో ఆయన ప్రకాశించాల. మన హృదయాలలో ఆయన ప్రకాశించాలా. మనం ఎప్పుడు ఆయనను
ఎరిగేవారిగా ఉండాలి, గణపరిచేవారిగా ఉండాలి. మనం మనుషులను గణపరచడానికి వీల్లేదు. కాకపోతే ఒకరికి ఒకరు యోగ్యులుగా ఎంచుకొనుడి అన్నాడు. అది ఒకరికొకరు వందనాలు చేసుకొనుడి అన్నాడు. కానీ మరి మనకు దేవుడే ముఖ్యము, దేవునికి మొదటి ప్రయారిటీ ఇవ్వాల. 6వ వచనంలో గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించు, మమ్మను గూర్చి ఏమంటున్నాడంటే, గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభువని మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమనియు ప్రకటించుతున్నాము. మేము ఆయన పనులము, మేము జీతగాళ్ళం అని చెప్పుకుంటారు. వాళ్ళకి ఎంత తగ్గింపు జీవితాలు వాళ్ళవి. అందుకనే పౌలు కూడా అంటాడు, నా ప్రాణమును కూడా నేను ఏ మాత్రముగా ప్రియముగా ఎంచుకున్నట్టు లేదు, ఆయన మహిమను నేను చూసిన కాబట్టి, ఆయన నిజ స్వరూపాన్ని నేను తెలుసుకున్నా కాబట్టి అంటున్నాడు. మనము ఆయన స్వరూపాన్ని తెలుసుకొని మనము వెలుగుమయంగా ఉండాలని దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం గ్రహించుకోవాలా. కొలస్సీ 1:13 కొలస్సీ 1:13 ఏమంటున్నాడంటే, ఒక వాక్యం చూసుకొని విగిద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, చూడండి ఎంత ధన్యత ఇది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంత ధన్యత ఎవరికి ఉన్నది? మనం ఆయనను ప్రకటించడం, ఆయన రక్తంలో కడగబడి శుద్ధులమైన మనము ఆయనను ప్రకటించలేకపోతున్నాం. గ్రహించుకోవాలా. మరి ప్రకటించేవారు ధన్యులు. మరి ఆయన విధానములు, ఆయన ప్రేమను ప్రకటించే వారికి మరి ఎప్పుడు దేవుడు తోడై ఉండి నడిపిస్తూ ఉంటాడు. మనం కూడా అలాంటి పని చేయాలా. అదే 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది అని అంటున్నాడు. అవును, మనకు కలుగుతున్నది. కలిగింది కాబట్టి మనము ఆయనను ప్రకటించే వారిగా ఉండాల. 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చూడండి, ఆయన ఎట్లున్నాడు? అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడట. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, అదృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడను. చూడండి, ఆయన యందే సమస్తము ఉన్నది. అందుకనే మొదట ఏమన్నాడు? బంగారము నాది, వెండి నాది, సమస్తము నాది అన్నాడు. అందుకనే ఆయన యందు సృజింపబడను, సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడను. మరి దేవునికి మహిమ కలుగును గాక. మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన వాడు. కాబట్టి మనము ఏ విషయమైనా కూడా ఆయనను ప్రార్థించి మాత్రమే మనం ఎక్కడెళ్ళినా మనకు దేవుడు జయం అనుగ్రహిస్తాడు. అందుకనే మరి మొదట యూదా గ్రంథంలో మాట్లాడిన మాటనే మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉన్నారు. ఎందుకంటే ఇది అంత్యకాలం. భక్తిహీనమైన దురాశల చోటు ఉన్నారు మనుషులు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మీ హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రకంగా తిరగని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మరి ఈ మాటలు దేవుడు దీవించును గాక. మరి మీ అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి నాయన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అయా, ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువా, మేము యోగ్యులము కాకుండా మీ రక్తంలో కడిగిన ఆయన మీ పరిశుద్ధ వాక్కులను మా నోటి ద్వారా ఆయన ప్రభువా మీరు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకోవాలా ప్రభువా. మీరు అక్కడ సమీపముగా ఉన్నది తండ్రి. ప్రపంచంలో అల్లకల్లోలు జరుగుతున్నాయి. మా హృదయాలను ప్రభువా మేము పరీక్షించుకొని మేము సిద్ధపాటు కలిగి అనేకులను సిద్ధపరచుటకు మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని రాత్రికాల సమయంలో మరి కేబిపిఎం మరి గ్రూపును అందరినీ, వాళ్ళ కుటుంబాలను, వారి రక్త సంబంధికులు అందరినీ మీ కృపలో భద్రపరచుకోమని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్.
ఏదైనా ఆశీర్వదించండి. ఓకే సిస్టర్. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మన కేబిపిఎం గ్రూప్ కు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.